నమస్తే, వెల్కమ్ టు మీ ఎమ్మెల్యే హిట్టాఫట్టా. చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆ పక్కనే గలగలా ప్రవహించే గోదావరి, మరోవైపు పురాతన ఆలయాలు. ఇలా ఆహ్లాదం, ఆధ్యాత్మికత కొలువు తీరిన ప్రాంతం ఆచంట నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ సీనియర్ నేత చెరుకువాడ శ్రీరంగనాథరాజు. 2019లో గెలిచి ఆయన 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేశారు, స్థానిక ఓటర్లు ఏమంటున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా, వైఎస్ఆర్సీపీ పరిపాలన ఏ విధంగా జరిగిందన్నది ఇక్కడ నియోజకవర్గ ప్రజలను తెలుసుకుందాము. 5 సంవత్సరాలు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడ ఎలక్షన్లో ఎన్నుకోవడం జరిగింది. ఆయన 2.5 సంవత్సరాలు మంత్రిగాను, 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగాను ఇక్కడ చేయడం జరిగింది. ఈయన పరిపాలన విధానం ఎలా ఉన్నదన్నది మనం ఎమ్మెల్యే హిట్టాఫట్టా అన్న కార్యక్రమంలో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతంతో ఉన్న నియోజకవర్గం ఆచంట. ఇక్కడి నుంచి 2014, 2019లో వరుసగా 2 సార్లు గెలుపొందారు ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు. హోరాహోరీగా సాగిన 2019 ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగింది. నాటి ఎన్నికల్లో వైసీపీ నుంచి చెరుకువాడ బరిలో దిగగా, టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ, జనసేన నుంచి జువ్వాడి వెంకట విజయరాం పోటీ చేశారు. నాటి పోరులో చెరుకువాడ శ్రీరంగనాథరాజు 12,886 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం వైఎస్ జగన్ కేబినెట్లో 2.5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. శ్రీరంగనాథరాజు గెలిచి మంత్రి అయినప్పటికీ ఆచంటలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కడిదాకో ఎందుకు, సీఎం జగన్ ఇచ్చిన హామీల అమలు విషయంలోనూ ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆచంట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి శూన్యం. ఎక్కడా చిప్పుడు మట్టి వేయలేదు, ఎక్కడ ఏమీ లేదు. ఓసీలు అంటేనే కరిసేసి విరక్త చెందే ఎమ్మెల్యే ఓసీలు అంటేను. అటువంటి ఎమ్మెల్యే ఇక్కడ నెగ్గాలంటే సాధ్యం కాదు. మరి ఎమ్మెల్యేగా శ్రీరంగనాథరాజు చేసింది ఏంటి అంటే, ప్రభుత్వం తరపున అమలు చేసిన సంక్షేమ పథకాల పర్యవేక్షణే అన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. నవరత్నాల అమలులో భాగంగా గ్రామాలు, మండలాల వారీగా సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, వాలంటీర్లు ఆయా పథకాలను అందిస్తున్న విధానాన్ని ఎక్కువగా ఎమ్మెల్యే పర్యవేక్షించేవారని, అంతకు మించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పెద్దగా ఏమీ లేదని చెబుతున్నారు. మీరిచ్చిన నవరత్నాల పేరిట జరిగిన మోసం, కార్డులు లేపేశారు. అమ్మఒడిని ఎంతమందికి ఇస్తారంటే అంతమందికి వదిలేశారు. ఒక కుటుంబానికి ఒకటి ఏదో ఒక పథకం మాత్రమే. నవరత్నాలు అందరికీ రత్నాలన్నీ అందట్లే, ఒక రత్నం మాత్రం అంతుంది. రత్నాలు కూడా ఎంతమంది అర్హత ఉంటే ఆ కుటుంబంలో అన్ని రత్నాలు కూడా ఆ కుటుంబం చేరవలసిన ధర్మం మీరిచ్చిన హామీలో ఉన్నాయి. కానీ నవరత్నాలు ఏవో ఒక్క రత్నం మీ దగ్గరకు ఈ కుటుంబంలోకి వచ్చినా 8 రత్నాలు బయటకు పోయాయి. చివరకు డ్రైనేజీల లాంటి మౌలిక వస్తువుల కల్పన విషయంలోనూ ఎమ్మెల్యే ఘోరంగా ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఇదే విషయం అధిష్టానం జరిపిన అంతర్గత సర్వేల్లోనూ బయటపడిందని, అందుకే మొదట్లో ఆయనకు టికెట్ ఇచ్చే విషయాన్ని సైతం తీవ్రంగా ఆలోచించారని చెబుతున్నారు స్థానిక ఓటర్లు. ఈ నియోజకవర్గంలో 1,80,000 ఓట్లుంటే 70% ఓటింగు ఎస్సీ, ఎస్టీ, బీసీలండి. అటువంటిది అవతల ఒక బీసీ వర్గం నిలబడినప్పుడు ఈవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీలని అందరినీ కూడా దూరం చేసుకుని ఈవేళ రంగనాథరాజు గారు నేను పోటీకి సిద్ధమంటే ఆ వర్గాలన్నీ కూడా దూరమైననేసి నేను అధిష్టానానికి తెలియజేయడం జరిగిందండి. మరొకసారి మేము అధిష్టానానికి గుర్తు చేస్తున్నాం కూడా. రంగరాజు గారు ముఖ్యంగా ఆయనకు వచ్చింది ఏంటంటే అసహనం, కోపం, ఆవేశం. అంటే నియంతృత్వ పోకడలతో ఉన్న ఆయన ఏదైనా చెబితే నాకు తెలుసులే, నాకు ఎలా చేయాలో తెలుసు అంటారు. ఇప్పుడు సామాన్య మీరు నాయకులుగా మీరు అపర కుబీరులే, రాజకీయ దురంధరులే, మీరు చాలా పెద్ద వ్యక్తి, మిమ్మల్ని మేము కాదనం. కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికి సామాన్యుడి మనోభావాలు ఎలా ఉంటాయి, తనకి ఆధారంగా ఎవరైతే మాట్లాడతారో ఆ వ్యక్తులనే ప్రజలు ఆదరిస్తారు. ఆ విషయం మేము మర్చిపోయి మీరు ఇష్టానుసారంగా మాట్లాడటం వల్ల ఈరోజు నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి. మీరు ఆఫీస్కి వెళ్తే కార్యకర్తలతో కొంత సహనంగా మాట్లాడుంటే
వాళ్ళ కష్ట నష్టాలు వివరించుకుని ఉంటే మీరు ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మీ నుంచి కార్యకర్తలు అందరూ చిన్నోళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు అందరూ కూడా మీరు నాయకుడిగా రావాలని ఆ రోజు తాడేపల్లిగూడి నుంచి మీరు ఇక్కడికి వచ్చినా కూడా మీరు ఎవరు ఏంటి ఎలాగా ఏమీ అనుకోకుండా పిలిపిస్తే పరిగెట్టుకొచ్చి మీ వెంట నడిచి మీ వెనకాల నిలబడి మీకోసం కష్టపడి పనిచేసిన వాళ్ళే. ఆ కార్యకర్తలు మీరు ఈనాడు గౌరవం ఇవ్వలేదు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2.5 ఏళ్ల పాటు మంత్రిగాను పనిచేశారు. అయినా అభివృద్ధి విషయంలో ఆచంట ఎందుకు వెనుకబడింది? అసలు ఎమ్మెల్యే నెరవేర్చని హామీల సంగతి ఏంటి? రాజు గెలిచారు, మంత్రి అయ్యారు, అయినా అభివృద్ధి ఏమాత్రం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది. దీంతో డ్రైనేజీ వ్యవస్థ చాలా కీలకం. కానీ అదే సరిగ్గా లేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పారిశుద్ధ్య లోపం కూడా వేధిస్తూ ఉండడంతో దోమల బెడద అధికంగా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఈ ఆచంట నియోజకవర్గాన్ని రంగనాథరాజు గారు ఈ 5 సంవత్సరాల్లో కూడా అది ఏ గ్రామాన్ని కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు. మరీ ముఖ్యంగా ఎస్సీ ఏరియాల్లో అయితే అసలు ఎక్కడా కూడా ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ ఏదైనా ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఎక్కడా కట్టలేదు. ఇప్పుడు అడావుడిగా ఆయన ఎలక్షన్ ముందు మీకు చేస్తామని గత ఎలక్షన్లో ఆ ఎలక్షన్ టైంలో మేము ఆయనతో పాటుగా తిరిగినప్పుడు ప్రతి ఊర్లోని కూడా మీ కమ్యూనిటీ హాల్ కడతామని 53 ఊళ్ళో కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఒక కమ్యూనిటీ హాల్ కూడా పూర్తి చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన మొదలుపెట్టాడండి. ఆయన ఎప్పుడు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టాడండి. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు చేయడం, పార్టీని గ్రూపులు చేయడం, ఆయన చుట్టూ తిప్పించుకోవడం తప్ప ఎప్పుడు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకి ఏ కోసమైనా లేదండి. ఇక పేరుకు గోదావరి నది పక్కనే ఉన్న తాగునీటికి వెతుక్కోవాల్సిన దుస్థితి ఇక్కడి గ్రామాల ప్రజలదే. ఇక లంక గ్రామాల ప్రజల ఇబ్బందులైతే చెప్పనలవి కాదు. దీంతో వంతెనల నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్లు ఏళ్ల తరబడి వినిపిస్తున్నా పట్టించుకునే నాదుడే లేరన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో 4 మండలాలున్నా అన్నింటిలోనూ కనీసం మౌలిక సౌకర్యాల కల్పన విషయంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక ఫైర్ స్టేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా నేటికి ఆ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఇక వైద్య సదుపాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పేరుకు ఆచంటలో 30 పడకల ఆసుపత్రి ఉన్నా మెరుగైన సౌకర్యాలు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక మార్టేరు, పోడూరు, పెనుగొండ పిహెచ్సిల్లోనూ పూర్తిస్థాయి వైద్య సేవలు అందకపోవడం మరింత సమస్యగా మారింది. సరైన ఆసుపత్రి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రుల కోసం దూర ప్రాంతాలకు పరిగెత్తాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పేదాంత సత్యనారాయణ గారు పుణ్యమంట హాసన నుంచి పెనుగొండ వరకు రింగు రోడ్డు అంటూ వేసి ఎలా అభివృద్ధి చేసిన ఘనత పేదాంత సత్యనారాయణ గారు. పేదాంత సత్యనారాయణ గారి వల్ల కొన్ని రోడ్లు అభివృద్ధి చెందాయి. ఈయన వచ్చాక ఎక్కడ రోడ్లు వేయలేదు, ఎక్కడ ఏమీ లేదు. గోదావరి నీళ్ళు కాలువల నీరు మరి ఎక్కడ నీరు మొత్తం మీద తోడుతున్నారు. అవి మంచి వాటర్ అవి ఎక్కడ మంచినీళ్ళు కుళాయిల నీళ్ళు రావడం లేదు. ఆసనలో ఫైర్ స్టేషన్ లేదు. ఇదిగో వస్తుందా అదిగో వస్తుందా అంటున్నారు తప్ప ఎప్పుడూ లేదు, ఇప్పటికే రాలేదు. కేవలం ఇవే కాదు, నియోజకవర్గంలోని 54 గ్రామాలకు గోదావరి జలాలను శుద్ధి చేసి అందిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ నేటికి ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో ఒక్కో పట్టాను అధికార పార్టీ నాయకులు 50,000 నుంచి 80,000కు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి ఎమ్మెల్యేకు తెలిసే జరిగాయని ఆరోపిస్తున్నారు స్థానిక విపక్ష నాయకులు. మరోవైపు గోదావరి నది గర్భం వెంబడి కోట్లాది రూపాయల మేర ఇసుక అక్రమ రవాణా కొనసాగించారన్న ఆరోపణలు సైతం ఎమ్మెల్యే ఆయన అనుచరులపై వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రీరంగనాథరాజు ముఖ్య అనుచరుడు నరేష్ సహా పలువురిపై భూదందా ఆరోపణలు వినిపిస్తూ ఉండడంతో పరోక్షంగా ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పేరుపైన ప్రచారం సాగుతోంది. ఇసుక ర్యాంపులు అన్నీ దోషించారు, ఎక్కడా లేదు. కేవలం హాసన నియోజకవర్గంలో కొడమంచుల సర్పంచ్, హాసన సర్పంచ్ ఇద్దరు వల్ల ఆయన ఆధారపడి ఉన్నాడు తప్ప మిగతా నాయకుల మీద ఎవరి మీద ఆధారపడి లేడు.
ఇక్కడ మరి దారుణం. ఇసుక డబ్బు దోసుకున్నారు, పట్టాలు అమ్ముకున్నారు. ఇలా చూస్తే చాలా దారుణాతి దారుణంగా ప్రజల దగ్గర డబ్బు దోసుకున్నారు. మీకు కక్ష పూరితమైన ధోరణి వల్ల మీకు అశాంతి కలగబోతోంది. మీ ఇంటికి పంపించబోతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం మరొకసారి, మీరు రండి. మేము కూడా ప్రజాకోర్టులో ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం. మీరు కూడా ఇంటింటికి తిరగనని చెప్తా ఉన్నాం. ఇంటింటికి వచ్చి ఓటాడమని చెప్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళే సాహసం లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చేశాను ఇది చేశాను చెప్పే ధైర్యం కూడా లేదు. మంత్రి అయ్యి కూడా ఇక్కడ ఇళ్ల తలాల్లో సమస్యలు వస్తే ఏ ఊరికి ఆ ఊర్లు అలా ఉంచేసారు తప్ప అయినా ఎక్కడా కూడా ఒక ఊరి సమస్య కూడా పరిష్కరించలేదు. మరీ ముఖ్యంగా అపోజిషన్ పార్టీ వాళ్ళతో కలిసి కేసులు పెట్టి సొంత పార్టీ వాళ్ళనే జైలుకి పంపించిన ఘనత రంగనాథరాజు గారిదండి. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యేగా శ్రీరంగనాథరాజు పనితీరుకు 100కు 50 మార్కులు వేశారు ఆచంట నియోజకవర్గ ప్రజలు. ఎమ్మెల్యేగా చెప్పింది ఎంతో, చేసింది కొంతే అన్నట్లుగా ఈ 5 ఏళ్ల పాటు చెరుకువాడ పాలన సాగిందన్న విమర్శలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన మరోసారి ఆచంట బరిలో ఉన్నారు. మరి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో అంటే ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల జరిగిన ఈ కాలంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు వైసీపీకి గెలవడం జరిగింది. ఈయన 2.5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. తర్వాత మళ్ళీ స్థానిక ఎమ్మెల్యేగానే ఇక్కడ పదవి కొనసాగించారు. ఈ టైంలో అంటే ఈ 5 సంవత్సరాల టైంలో ఈ నియోజకవర్గానికి ఈయన ఏం చేశారన్నది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నాం. కాకపోతే ఈయన చేసిందల్లా కూడా టౌన్ ఏరియాలో కొద్ది అక్కడ అభివృద్ధి చెందిందని తెలుస్తుంది. కానీ మిగతా అంటే లంక గ్రామాలు వచ్చితే వాటికి చాలా ఇబ్బందులు ప్రజలు పడ్డారని చెప్పి వరదల సమయంలో కూడా లంక గ్రామాలను కూడా అంటే ఈయనతో పట్టించుకోవడం జరిగింది. కాకపోతే అక్కడ వరదల టైంలో లంక గ్రామంలో ప్రజలు ఇబ్బందులు ఇప్పుడు కూడా ప్రజెంట్ అలాగే ఉన్నాయని చెప్పి అంటున్నారు. వరదల టైంలో వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ బాధలు అలాగే పడుతున్నారని చెప్పి స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈయన కొన్ని ఏరియాలోకి వస్తే అంటే కొద్ది ఏరియాలో ఆచంట మండలాల్లో కొద్ది పల్లెటూరు గ్రామంలో ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ అన్నది ఏర్పరచలేదని చెప్పి సందడాడుతుంటే దోమలకి వాటికి భయపడుతున్నారని చెప్పి అక్కడ కొంతమంది ప్రజలు వాపోయారు. అంటే ఇప్పుడు ఈ ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తరపున పేతాని సత్యనారాయణ అంటే మాజీ మంత్రివర్యులు పేతాని సత్యనారాయణ ఇప్పుడు శ్రీరంగరాజు ఇద్దరు మంత్రుల మధ్య అంటే మంత్రుల మధ్య ఇప్పుడు ఎలక్షన్ యుద్ధం అనేది మొదలవుతుంది. కాకపోతే ఈ యుద్ధంలో ఇద్దరు మాజీ మంత్రులు ఏ విధంగా విన్ అవుతారన్నది ఇక్కడ ప్రజల మీద ఆధారపడి ఉంది. అభివృద్ధి అన్నది ఎంత జరిగిందన్నది ఇక్కడ ప్రజలే మనం వాయిస్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ విషయం. అయితే కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, పెనుగొండ నియోజకవర్గం నుంచి. ఇదే వాటి మీ ఎమ్మెల్యే హిటాఫటా. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.